నమస్కారం, కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా కొనసాగుతున్న 6వ విడత పోలింగ్, ఓటు వేసిన ప్రముఖులు. వైసీపీ మరొకసారి అధికారంలోకి వస్తుంది, బొత్స సత్యనారాయణ వెల్లడి. బెంగళూరు రేవ్ పార్టీలో సెలబ్రిటీల కలకలం. ఈ నేపథ్యంలో రేవ్ పార్టీపై క్లారిటీ ఇచ్చిన హీరో శ్రీకాంత్. అనుమతి లేకుండా పూటకొక కార్పొరేట్ విద్యా సంస్థ పుట్టుకు వస్తుంది. నగరంలో ఏఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాజర్జీ వెల్లడి. మ్యాసివ్ హార్ట్అటాక్ కు గురైన యువ ఇన్ఫోసిస్ ఇంజనీర్ను కాపాడిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం. ఏపీలో మరొకసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మే 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని మరొకసారి చెప్పారు. 5 ఏళ్ల పాటు ప్రజా అవసరాలకు అనుగుణంగా పాలన చేపట్టామని, సామాన్యుడు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు గుమ్మం ముందుకు పాలన తీసుకువచ్చామని అన్నారు. 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సమయం తేదీని కూడా నిర్ణయించాం. మీరు అడగచ్చు, ఏంటి సార్ అంతా నమ్మకమని. ఎస్, 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో, సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున అభిమానాన్ని గత ప్రభుత్వంలో చంపుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మాభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇది మాటల్లో కాదు, ఏ సూచన తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో 17, 18, 19 స్థానాలు ఉన్న జీడిపి కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, ఏదో పావర్టీలో ఉన్న రిలేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు 3, 4, 5 స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిలీఫ్ లభించింది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ ఏడాది జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. మే 13న పోలింగ్ సందర్భంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఈ విషయంపై మే 20న రెంటచింతల పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ, పీడీపీపీ, ఆర్పీ చట్టాల్లో 10 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మే 13న పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్ల ధ్వంసం జరిగితే మే 15న వీఆర్ఓ జానయ్య గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు, వీవీప్యాట్లు ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. ఈ కేసులో A1గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో సెలబ్రిటీల కలకలం రేపింది. ఈ నేపథ్యంలో రేవ్ పార్టీపై హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు. నాకు డ్రగ్స్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, నేను ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాను, అయినా కూడా నాపైన దుష్ప్రచారం చేస్తున్నారు. నా పేరు మీడియాలో వచ్చిన ముందు రోజే నేను ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. నాకు సంబంధం లేకుండా నన్ను ఇన్వాల్వ్ చేస్తే నేను చూస్తూ ఊరుకోను. మీడియా హౌసెస్కి నోటీసులు ఇస్తాను. నా పేరు బెంగళూరు పోలీసులు చెప్పినా వాళ్ళకి కూడా నేను నోటీసులు ఇస్తానని మండిపడ్డారు. శ్రీకాంత్ అంటేనే ఫ్యామిలీ మ్యాన్. నాపైన ఈ ఆరోపణలు కరెక్ట్ కాదు. ఏదైనా కోర్టులో చూసుకుంటాను, లీగల్గా వెళ్తానని చెప్పారు. నిజంగా నేను పార్టీలో ఉంటే నాపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నా నేను సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు. నేను కూడా ఉన్నానని అలాగే ఉన్నాడని వచ్చింది కదా. నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్
కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది, ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ బాగుపోవడం నుంచి ఇటువంటివన్నీ హైలైట్ చేస్తూ వస్తే ఉన్న యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు. సో ఒకటి ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఫేక్ న్యూస్ని మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుసుకొని నిజంగా ఉందంటే నిజం రాయండి, లేదంటే లేదంటే కనుక దాన్ని ఎలా వెళ్ళాలి, ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి, అది ఛాలెంజ్తో కోర్టుకు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. చూద్దాం, ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను, కోర్టులో తెచ్చుకుంటాను, నేను ఫైల్ చేస్తాను. ఏంటని తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది నాకు. ఒకవేళ అటువంటిది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ. కేదార్నాథ్లో ప్రమాదం తప్పిన దృశ్యం చోటు చేసుకుంది. హెలికాప్టర్ ప్రయాణం ముగిసిన తర్వాత ల్యాండింగ్ చేసే సమయంలో అదుపు తప్పి గాల్లోనే తిరుగుతూ నిదానంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ హెలికాప్టర్లో 7 ఉన్నారని తెలిసిందే. హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక లోపం వలన ఆ హెలికాప్టర్ అత్యవసరంగా దించేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్తో ప్రయాణికులు భయాందోళనకి గురయ్యారు. హెలిప్యాడ్కు దాదాపు 100 మీటర్ల ముందు హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. పైలట్తో సహా ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. పటా నుంచి కేదార్నాథ్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. హ్యూమన్ ట్రాఫికింగ్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ నివాసులను కాంబోడియా సైబర్ మాఫియా నుంచి విశాఖపట్నం పోలీసులు వారి చర్యల ద్వారా రక్షించి స్వదేశానికి పంపించారు. వారిని ఐపీఎస్ రవిశంకర్ మరియు కమిషనర్ ఆఫ్ పోలీసు తదితరులు స్వదేశాగమన శుభాకాంక్షలతో ఆహ్వానించారు. కాంబోడియా బాధితులు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మొదటి విమానంలో 7 మంది సభ్యులు వచ్చారు. రాత్రి 9 గంటలకు మరో విమానంలో మరికొంతమంది వచ్చే అవకాశం ఉందని తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు, బాధితుల రాక కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు. యువకులు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కంబోడియాలో ఇరుక్కున్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఈ రోజు వైజాగ్ వచ్చి చేరుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ లో ఇంకా 18 మంది ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళు 9 o'clock ఫ్లైట్ కి ఇక్కడ వచ్చి చేరుకుంటారు. వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయింది. వాళ్ళందరూ కూడా క్షేమంగా వచ్చి అదే వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారు, తర్వాత ఫుడ్ అంతా ఇవ్వకుండా ఏ విధంగా బాధపెట్టారు, తర్వాత ఇండియా మీద ఈ విధంగా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేపించారు. ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆ ఫ్లోర్ లో తీసుకొచ్చి పెట్టి ఏ విధంగా వాళ్ళందరినీ ఇండియా మీద సైబర్ క్రైమ్స్ చేయాలని చెప్పేసి నేర్పించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. పాస్పోర్ట్ అన్ని తీసేసుకున్నారు, గన్ పాయింట్ మీద బెదిరించారు. ఆ విషయాలన్నీ కూడా వీళ్ళు మాకు చెప్పడం జరిగింది. వీళ్ళందరితో మాట్లాడుకుని ఇంకా గార మండలం ఆడవరం ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ సభ్యులు బోగిల ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో వేసవి వినోదం పేరిట వేసవి సెలవులు ఇచ్చినప్పటి నుంచి విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం గంటసేపు ఒక్కొక్క అంశంపైన కథలు చదివించడం, రాయించడం, పద్యాలు నేర్పించడం, ముందు తరగతుల పాఠ్యాంశాలను చదివించడం, డాన్స్ నేర్పించడం, జానపద గేయాలు, దేశభక్తి గేయాలు విద్యార్థులచే నేర్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం విద్యార్థులతో ఆరోగ్యంపై శ్రద్ధ అనే కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం నగరంలో సైఫుల్లా ఫ్లైఓవర్ బ్రిడ్జి వెనుక భాగాన ఒక రూమ్ ని అద్దెకు తీసుకుని దాంట్లో నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన పుస్తకాలను నిల్వ ఉంచి కొంతమంది పేరెంట్స్ తో విద్యా సంస్థలలో డబ్బులు కట్టించుకొని పుస్తకాలు తీసుకొని తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. విద్యను దోపిడీలాగా దొంగతనంలాగా తయారు చేస్తున్న నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ నగర అధ్యక్షులు, కార్యదర్శులు మంజునాథ్, ఉమామహేష్, జిల్లా ఉపాధ్యక్షులు వంశీ, నగర నాయకులు హర్ష, రారాజు, పవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ నారాయణ పాఠశాలకు సంబంధించిన విద్యా సంస్థలు ఒక అనంతపురం నగరంలో ఒక ప్రైవేట్ రూమ్ ఏర్పాటు చేసుకుని టూలెట్ బోర్డు ఏర్పాటు చేసి లోపల బుక్స్ అన్ని కూడా మరి డంప్ చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు వేలాది రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఈ రోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ గారికి, డిప్యూటీ డిఓ గారికి, ఎంఈఓ గారికి ఇప్పటికే అనేక దఫాలుగా వినతి పత్ర రూపంలో, ధర్నాల రూపంలో మరి ఎవిడెన్స్ తో సహా అందజేసా కూడా ఇంతవరకు కూడా నారాయణ విద్యా సంస్థల పైన ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. ఇవాళ నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇవాళ విద్యా సంస్థల పేరుతో ముద్రించినటువంటి పుస్తకాలు అమ్మకూడదని చెప్పేసి ఒక నిబంధన ఉన్నప్పటికీ ఇవాళ 5వ తరగతికి, 6వ తరగతికి, 7వ తరగతికి 8,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఒలింపియాడ్, ఈటెక్నో, సిబిఎస్ఈ అంటూ వివిధ రకాలైనటువంటి కోర్సులు ఏర్పాటు చేసుకొని
వేలాది రూపాయలకు పుస్తకాలు అమ్ముతా ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు తెలియజేసా కూడా ఏమాత్రం కూడా ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదు. మరి తక్షణమే ఇవాళ అనంతపురం నగరంలో ఒక ప్రైవేట్ రూమ్ ను అద్దెకు తీసుకొని ఆ రూమ్ లో అన్ని కూడా డంపింగ్ చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్కూళ్లలోకి తనిఖీలకు వెళ్తున్నారని ఒక ఉద్దేశంతోనే ఒక ప్రైవేట్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఒక 10 మంది తల్లిదండ్రులు అందరితో బుక్స్ రూమ్ కి ఫీజు కట్టించుకొని 10 మంది అయిన తర్వాత రాత్రి పూట్ల ఈ ప్రైవేట్ రూమ్ కి వచ్చి ఆ బుక్స్ అన్ని కూడా తీసుకొని విద్యార్థి తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. ఇవాళ ఒక దోపిడీ లాగా ఒక దొంగతనం లాగా చేసుకోవాల్సినటువంటి అంత అవసరం ఏముందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఒక దోపిడీలాగా తయారు చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలా. ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు మేల్కొని ఎన్నికల సమయం పడటంతో ఇవాళ జిల్లాలో 144 సెక్షన్ అమలు ఉన్నటువంటి కారణంతోనే విద్యాశాఖ అధికారులు కూడా అందరూ కూడా పనులతో నిమత్తం అయితే నారాయణ విద్యా సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఆడిందే ఆట పాడిందే పాట విధానంలో వ్యవహరిస్తున్నారు. తక్షణమే నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనుమతి లేకుండా పూటకొక కార్పొరేట్ విద్యాసంస్థ పుట్టుకొస్తుందని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాజర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నగరంలోని కొత్తపేటలో గల మల్లెలింగ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు ఏఎస్ఎఫ్ నాయకులతో కలిసి నాజర్జీ మాట్లాడారు. బాబు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, ఇంటర్ బోర్డు అధికారులు, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్, అదేవిధంగా ప్రభుత్వ సంబంధించినటువంటి పాఠశాలలు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా మరి ఇవాళ విచ్చలవిడిగా అక్రమంగా అడ్మిషన్లు చేసుకుంటా ఉన్నారు. వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఒక్కచోట కూడా పర్యవేక్షించిన పాపాన పోవడం లేదు. కనీసం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏ కళాశాలలు నిర్వహిస్తున్నారనే అంశాలపైన కానీ, మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా, అదేవిధంగా పుస్తకాలు, దుస్తులు అమ్ముతూ ఉన్నారు. ఎన్నోసార్లు ఏఎస్ఎఫ్గా మేము అధికారులకు విన్నవించడం కూడా జరిగింది. కానీ అధికారులు ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అందుకని మేము అడుగుతూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో అక్రమంగా పాఠశాలలు, అదేవిధంగా కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇవాళ అకాడమిక్ అయిపోయిన వెంటనే స్పెషల్ క్లాసుల పేరుతో దాదాపుగా ఉదయం 7 నుండి దాదాపుగా 7 వరకు, సాయంత్రం 7 వరకు కూడా నడిపే కళాశాలలు ఉన్నాయి. ఇదే విజయవాడలో, అదేవిధంగా ఈ గుంటూరుకు సంబంధించి కర్నూలు, అనంతపురం, కడప, విశాఖ లాంటి నగరాల్లో మరి ఉదయం 7 నుంచి సాయంత్రం 7 దాకా అక్రమంగా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. అకాడమిక్ అయిపోయి పూర్తి కాకముందే, మరి ప్రారంభం కాకముందే ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈ విధంగా నిబంధనలకు తుంగలో దొక్కుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది తగదు. ఇప్పటికే పేద విద్యార్థులంతా కూడా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఈ నారాయణ చైతన్య విద్యా సంస్థలు రావడం ద్వారా ఓ పక్క ప్రభుత్వ పాఠశాలలను కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థలు కాపాడాలంటే ఈ నారాయణ చైతన్య విద్యా సంస్థలకు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి కోర్సులు కాకోకుండా మరి బైపీసీ, ఎంపీసీల కోర్సులకు విపరీతంగా మరి ఐఐటి అని చెప్పేసి, నీట్ అని చెప్పేసి రకరకాల పేర్లతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ వసూళ్లను కూడా అరికట్టాలి. అక్రమంగా ఏదైతే పుస్తకాలు, దుస్తులు అమ్ముతూ ఉన్నారో వాటిని కూడా సీజ్ చేయాలి. కళాశాలలు ఏవైతే నిబంధనలు పాటించకుండా ఉన్నాయో అవన్నీ కూడా. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. గుంటూరు జిల్లాలో పూటకో ప్రైవేట్ కళాశాల పుట్టుకొస్తూ ఉంది. ఈ గుంటూరు నగరంలో దాదాపు 7 నుంచి 10 క్యాంపస్ల వరకు అకాడమీల పేరుతో జూనియర్ కళాశాల నిర్వహిస్తూ తల్లిదండ్రులు మాయమాటలు చెప్తూ లక్షల రూపాయలు దండుకుంటూ ఉన్నారు. దాదాపు 4 సార్లు ఇదే గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ఐఓ జుబేర్ గారికి 4 సార్లు వినతి పత్రాలు ఇచ్చి, అయ్యా ఆక్స్ఫర్డ్ కళాశాల వాళ్ళు, ఆకాష్ బైజూస్ వారు కనీసం ఒక్కటంటే ఒక బోర్డు పర్మిషన్ లేకుండా దాదాపు 5-6 క్యాంపస్లు నిర్వహించి ఈరోజు 13 అడ్మిషన్లు నిర్వహించారని చెప్పినా కూడా ఆర్ఐఓ గారికి కళ్ళు చెవులు పనిచేయట్లేదని చెప్పని ఏఐఎస్ఎఫ్గా మేము ఆరోపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో ఓ పక్కన ఆక్స్ఫర్డ్ ఈరోజు 500 అడ్మిషన్లు చేసి కేకులు కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. 1000 అడ్మిషన్లు చేసి కళాశాల బయటే బాంబులు పెట్టి పేలుస్తూ ఉన్నారు. ఆ వీడియోలు తీసుకెళ్ళి, ఆ ఫోటోలు తీసుకెళ్ళి ఆర్ఐఓ జుబేర్ గారు చూపించినా కూడా మేము చూస్తామని చెప్పి అంటున్నారు తప్ప కనీసం ఆ కళాశాల బయట కన్నెత్తి కూడా చూడలేదు. మేము అడుగుతూ ఉన్నాం, ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల వారికి, ఆర్ఐఓ గారికి
ఏమన్నా డబ్బులు ఎవరైనా జరుగుతుందని చెప్పని లంచం తీసుకుంటున్నారేమో అని చెప్పని ఇలా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏఎస్ఎఫ్గా మీరు తక్షణమే ఆక్స్ఫోర్డ్ కళాశాల పైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఆర్ఐ ఆఫీస్ ముట్టేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆకాష్ బైజూస్ వారు కూడా 2 సంవత్సరాల నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా కళాశాల నిర్వహిస్తూ ఉన్నారు. ఓ పక్క ఇంటర్ బోర్డు కమిషనర్ గారు చెప్తా ఉన్నారు ముందస్తు అడ్మిషన్ నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పని. కానీ పూర్తి స్థాయిలో గుంటూరు నగరంలో చైతన్య, నారాయణ, భాష్యం అన్ని ఎస్ఆర్ కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా విఏ ఎక్మో చికిత్స ద్వారా మాసివ్ హార్ట్ అటాక్ గురైన యువ ఇన్ఫోసిస్ ఇంజనీర్ను కాపాడినట్లు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ కార్డియాలజీ వైద్యురాలు హరిత తెలిపారు. శనివారం ఉదయం నగరంలోని రమేష్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు వైద్యులతో కలిసి ఆమె మాట్లాడారు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే బయట నుంచి సపోర్ట్ ఇస్తాం. సో హార్ట్ పని ఏదైతే ఉందో అది టెంపరీగా చేసి ఇది నార్మల్ అయ్యాక దాన్ని తీసేసి హార్ట్ని మనం నార్మల్గా ఫంక్షన్ చేసేట్టు చేస్తాం. ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి. ఎప్పటి నుంచో మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాము. పేషెంట్ ట్రీట్మెంట్ కాదు, వెల్నెస్ వైపుకి మనందరం జరగాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇదే పేషెంట్ మా దగ్గరికి ముందే కానీ సిటీ యాంజియోగ్రామ్కి వచ్చుంటే కనుక మనం గ్యారంటీగా అతనికి బ్లాక్ ఉంది అనేది ఐడెంటిఫై చేయగలిగే వాళ్ళం. అప్పట్లో సిగ్నిఫికెంట్ బ్లాక్ లేకపోతే చక్కగా ట్రీట్మెంట్ మెడికేషన్తో అయితే సరిపోయి ఉండేది. ఒకవేళ బ్లాక్ ఉంది ఇమీడియట్గా అవసరం అని అనుకున్నా కానీ మనం ఎలక్టివ్గా సర్జరీయో లేకపోతే స్టంట్లో వేసుకోవటానికి ఉపయోగపడేది. ఇప్పుడు ఏమైంది, లాస్ట్ మినిట్ ఏం జరుగుతుందో. వన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, రోగులకి నమ్మకం ఉండాలి హాస్పిటల్ డాక్టర్ల మీద. ఇప్పుడు వాళ్ళకి మేము ఎక్మో పెడతామని ఎప్పుడైతే చెప్పామో ఆ హాస్పిటల్ వాళ్ళ కోసం చేసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళు మమ్మల్ని నమ్మి మా చేతిలో పేషెంట్ని కంప్లీట్గా పెట్టి మీరే చేయండి ఏమన్నా అని అన్నారు కాబట్టి మేము ఆ ఎక్మో ఇనిషియేట్ చేయగలిగేవాళ్ళం. అదే వాళ్ళు కానీ టైం తీసుకొని ఉంటే పేషెంట్ని వాళ్ళు మనం ఇలా చూడగలిగేవాళ్ళం కదా. పేషెంట్కి డాక్టర్కి మధ్య నమ్మకం ఒకటి అంత ఇంపార్టెంట్. అండ్ వెల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ దాని గురించి ప్లీజ్ మాట్లాడండి. ఎందుకంటే మేము హాస్పిటల్లో డాక్టర్స్గా మాట్లాడితే ఏదో హాస్పిటల్ ఇన్కమ్ కోసం అనుకుంటున్నారు, కాదు. ఇందాక అడిగినట్టు 35 ఏళ్ళకే హార్ట్ అటాక్ ఏంటి అంటే మాకే విచిత్రంగా ఉంటుంది. 35-40 ఏళ్ల లోపల ఎంతోమంది వస్తున్నారు మన హాస్పిటల్కి ఇట్లాగా మైనర్ బ్లాక్, మేజర్ బ్లాక్లో. కొంతమందికి యాంజియో చేసి ఏమి ట్రీట్మెంట్ మెడికేషన్ అవసరం అయితే ఇస్తున్నాము, కొంతమందికి స్టంట్ వేయాల్సి వస్తుంది, కొంతమందికి అసలు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది 40-45 ఇయర్స్కి. సో అన్నీ మారాయి. ఇదివరకు నుంచి ఉండే జెనెటిక్స్తో పాటు మన ఫుడ్, లైఫ్ స్టైలు, టెన్షన్లు అన్నీ ఒత్తిడి పెరిగింది. సో దాంతోపాటు మనకు వచ్చే జబ్బులు కూడా పెరిగాయి. సో ఎర్లీగా హార్ట్ అటాక్స్ అనే దానికి కారణం అవి కూడా అన్నమాట. సో వెల్నెస్ ఎప్పుడైతే ఇలాంటివి పెరిగాయో మనం దాని మీద దృష్టి బాగా మరల్చాల్సిన అవసరం ఉంది. వెల్నెస్ అనే దాని మీద టెస్టులు చేయించుకోవటం 5 ఇయర్స్కి ఒకసారి చేయించుకున్నా ఏమీ ఇబ్బందులు లేకపోతే, అంటే బీపీ, షుగర్. వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రజల్ని భయభ్రాంతికి గురి చేస్తున్నారని తెనాలి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. వైజాగ్ నుంచి వైసీపీ అధినేత ప్రమాణ స్వీకారం చేయడం అనేది వైసీపీ పిచ్చికి పరాకాష్ట అని తెలిపారు. పేదల పార్టీ, పేదల పక్షపాతి అనే జగన్మోహన్ రెడ్డి 460 కోట్ల ఖర్చుతో విమానం వేసుకుని లండన్ పారిపోవటం, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సామాన్యులు సైతం భయపడే పరిస్థితి నెలకొంది. వైసీపీ ఓటమి భయంతో రాష్ట్రంలో తిరుపతి, మాచెల తీవ్ర ఘటనలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. తిరుపతిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులకు పాల్పడిన వైసీపీ నేతలు, వారి అలజడులపై పరామర్శకు టీడీపీ నేతలు మాచెల్ల వెళితే వారిపై వైసీపీ నేతలు దాడులు చేశారని గుర్తు చేశారు. ఎన్నికలే వేదికగా ప్రజలు తిరుగుబాటుకు మొదలుపెట్టారు. మాచెల్ల ఘటనలో సజ్జల సిఎస్ జవహర్ రెడ్డి హస్తముందని ఆరోపించారు. ధనుంజయ రెడ్డి, సిఎస్ జవహర్, సజ్జల వీరందరూ కలిసి బంధువర్గంగా ఉండి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల అరాచకానికి లేపారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే సిఎస్ జవహర్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలు అణిచివేత నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో అభినందనది. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటనలను, పోలింగ్ రోజు జరిగిన సంఘటనల్ని ఒకసారి విశ్లేషించుకుంటే ఒక మహిళ గొడ్డలు ఘాటో కత్తి ఘాటుతోటో పోలింగ్ స్టేషన్లో నేను కూర్చుంటాననే ఒక ధైర్యం, మరొక వ్యక్తి భార్య బిడ్డల్ని, కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరించినా కూడా
ఓటు వేయాల్సిందే, మీ ఆయన ఏజెంట్గా ఉంటే మేము మీ కుటుంబాన్ని మొత్తాన్ని లేపేస్తాం అని వార్నింగ్ ఇచ్చి చేసిన సందర్భంలో కూడా ధైర్యంగా ఇక్కడ అరాచకం మేము ఇక సహించేది లేదని, ఆయన పేరు నాగరాజు అనుకుంటా, సహించేది లేదని ఎదురు తిరిగిన పరిస్థితులు. అదేవిధంగా పాల్వాయి గేటులో ఈవీఎం బద్దలు కొడితే నిస్సిగ్గుగా దాని విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ నాయకత్వం సపోర్ట్ చేసుకోవటం. తిరుపతిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అనుచరగణం సృష్టించిన విధ్వంసం, కౌంటింగ్ సెంటర్ దగ్గర స్ట్రాంగ్ రూమ్ దగ్గర చేసిన విధ్వంసాన్ని మనం విశ్లేషించుకోవచ్చు. ఇప్పటిదాకా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు కొంతమంది మాత్రమే అర్థం చేసుకున్నారు. గతంలో కూడా మాచర్లలో జరిగిన సంఘటన మనం ఒకసారి చూస్తే బోండా ఉమ గారు, బుద్ధ వెంకన్న గారు మరియు 2-3 అడ్వకేట్స్ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన నిర్వాకాన్ని బయటపెట్టాలని ప్రయత్నానికి వెళితే వారి మీద దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన దుర్మార్గుడు రామకృష్ణారెడ్డి. బియ్యం రీసైక్లింగ్లో కానీ ప్రత్యేకంగా మిల్సే తెరిచి పౌర సరఫరాలకు చెందిన బియ్యాన్ని రీసైకిల్ చేసి కాకినాడ పోర్టుకి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా ఇతర దేశాలకు అమ్మించిన ప్రయత్నాలు కానీ, ప్రకాశం జిల్లా నుంచి కానీ చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ గ్రానైట్ లారీలు మాచర్ల గుండా పాస్ అవుతే చాలు టోల్ గేట్ లాగా పీఆర్కే టోల్ గేట్గా పెట్టుకొని వసూళ్లు చేసిన పర్వం కానీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని హాస్పిటల్స్ లో అధిక డబ్బులు సంపాదించడం కోసం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సాధారణంగా డెలివరీ అయ్యే కేసులు కూడా ఆపరేషన్లు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని హెల్త్ కమిషన్ దృష్టికి రావడం జరిగిందని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి తెలిపారు. గుంటూరు నగరంలో గల జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో 26 జిల్లాలలో గల హాస్పిటల్స్ ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలకు కమిషన్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. జిల్లాలోని అన్ని హాస్పిటల్స్ లో తనిఖీలు నిర్వహించగా మొత్తం 104 హాస్పిటల్స్ ని గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 5 హాస్పిటల్స్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇవి కాక మరో 99 హాస్పిటల్స్ ను గుర్తించామని, వీటికి కూడా త్వరలో నోటీసులు పంపిస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకున్న వారు హాస్పిటల్ వారికి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని, ఒకవేళ అలా జరిగితే వెంటనే మాకు సమాచారం అందజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టేట్ వాళ్ళు ఒక లిస్టు తీసుకొని మాకు షేర్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడాను ఆరోగ్యశ్రీలో వాళ్ళు క్లెయిమ్ చేసినవి. ఆరోగ్యశ్రీలో అయితే మనకి సీజర్కి 14,000 అండి, నార్మల్ డెలివరీకి అయితే 8,000. సో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ హాస్పిటల్ వాళ్ళతో వాళ్ళు చెప్పేది ఏంటంటే మా సర్వీసెస్ బాగుంటాయి అని చెప్పి అందరూ మాకు అందులో టెర్షియరీ లెవెల్ కాబట్టి అంటే కాటరీ కానీ వీళ్ళు చెప్పటం మాకు టెర్షియరీ కేర్ సెంటర్ కాబట్టి మాకు రెఫరల్స్ ఎక్కువగా వస్తాయి, అందుకని సీజర్స్ రేట్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అది మనం చెప్పలేమండి. చెప్పడం వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది మాత్రం టెర్షియరీ కేర్ కాబట్టి రెఫరల్స్ ఎక్కువగా వస్తున్నాయి, అంటే ఫెసిలిటీస్ బాగుంటున్నాయి, కేర్ బాగుంటుంది కాబట్టి మా దగ్గరకు వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పేషెంట్లు కూడా పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మా అమ్మాయి తట్టుకోలేదు సీజర్ చేయమని వాళ్ళే రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగా కొన్ని ఆ విధంగా సీజర్ రేట్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ అండి, తర్వాత బి కార్డియాక్, కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ డివిసి హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ తెనాలి అండ్ నందన హాస్పిటల్. అది స్టేట్ నుంచి వాళ్ళు తీసుకుంటారంటే వాళ్ళు ఇచ్చిన నోటీస్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు కదా, దాన్ని బేస్ చేసుకుని అదే జస్టిఫికేషన్ అది వాళ్ళు ఇచ్చింది చూసి దాన్ని బట్టి స్టేట్ వాళ్ళు కమిషనర్ గారు తీసుకుంటారు డెసిషన్.
సరిగ్గా వస్తువులు కూడా మీరు పట్టించుకోవడం లేదు అధికారులు జిల్లాలోనే అనేది బాగా ఉంది. కొన్ని చోట్ల అయితే ఇబ్బందులు ఉన్న పేషెంట్లు మీ దగ్గరకు వచ్చినా కానీ మీకు సమస్యలు చెప్పినా కానీ పట్టలేదు అనే ఆరోపణలు బోర్డు ఉన్నాయి. ఏంటి ఇప్పుడు అలాంటి ఆసుపత్రుల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నకిలీ డాక్టర్లు ఎవరైనా ఉన్నారా? మీరు ప్రత్యేకంగా దాని మీద ఏమైనా ట్రైన్ చేస్తారు? నకిలీ డాక్టర్లు అన్నది మా నోటీస్లో ఎవరు నా కంప్లైంట్ ఇవ్వలేదండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాత్రం డెఫినెట్గా ఆన్ పేపర్ కాకపోయినా ఫోన్లో నాకు ఫోన్ వచ్చినా కూడా ఇమీడియట్గా నేను రెస్పాండ్ అయ్యి ఆ హాస్పిటల్లో ఎవరి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరని చెప్పి వాళ్ళు ఇది ఎందుకు జరిగిందని చెప్పి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా మీ నోటీస్లో ఇప్పటివరకు నేను అంటే నాకు రిప్రజెంట్ చేసి వాళ్ళకి జస్టిఫికేషన్ ఒక్క హాస్పిటల్ అయినా ఇవ్వలేదని నాకు మీరు తెలియజేయండి. నేనైతే ఇప్పటిదాకా నా నోటీస్లో వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా బేర్ చేయలేదు, ఇంక్లూడింగ్ 104 అండి. ఆ 5 కూడా 104లోనే ఉంది. నమ్మిన వారికి అండగా నిలిచే మీ నైజం, ఇచ్చిన మాటకు కట్టుపడే మీ వ్యక్తిత్వం, ప్రజాసేవ కోసం తపన పడే మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్, కాబోయే ఎమ్మెల్యే షేక్ నూరి ఫాతిమాకు గుంటూరు తూర్పు మైనార్టీ సోదరుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గం మైనార్టీ నాయకులు సయ్యద్ మన్సూర్ తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తండ్రి బాటలో నడుస్తూ తండ్రికి తగ్గ తనురాలుగా తూర్పు నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరారు. 2024 జూన్ 4వ తేదీన జరిగే ఎలక్షన్ కౌంటింగ్ లో అత్యధిక మెజార్టీతో నూరి ఫాతిమా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మన్సూర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరికోట అశోక్ బాబు భారీ విజయాన్ని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి స్వామి సన్నిధిన చేపట్టిన వైసీపీ కార్యకర్తల కాలినడక 2వ రోజు ప్రకాశం జిల్లా టంగుటూరు వరకు చేరుకుంది. కాలినడకన వెళ్తున్న కిరణ్, కళ్యాణ్, సాయిలకు వరికోట అశోక్ బాబు టీం సభ్యులు ఘన స్వాగతం పలికారు. అశోక్ బాబు గెలుపు కోసం వేమూరు నియోజకవర్గం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు కాలినడకన రావటాన్ని వారు ప్రశంసిస్తూ పూలదండలు వేసి దుస్సార్వత సత్కరించారు. అశోక్ బాబు గెలవాలన్న వారి సంకల్పం నెరవేరాలని, క్షేమంగా తిరుమల వరకు చేరాలని వరికోటి టీం సభ్యులు కోరారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం సూర్యాపల్లి గ్రామం నుండి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని, అఖండ మెజార్టీతో గెలవాలని పాదయాత్ర తలపెట్టుకున్నాము. తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నాము. అలానే మా వేమూరు నియోజకవర్గంలో వరకుటి అశోక్ బాబు గారు ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలవాలని మేము ఈ కాలినడక తిరుమలకు వెళ్తున్నాము. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల కోసం కాలినడకతో తిరుమలకు వెళ్తున్నాము. అశోక్ బాబు గారు వచ్చిన 4 నెలల్లో మాకు మా నియోజకవర్గంలో ఎంతో చాలా మంచి పనులు చేస్తున్నారు. మాకు చాలా దగ్గర ఉన్నారనమాట. కార్యకర్తల్ని ఆయన సొంత బిడ్డల్లా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి అండగా ఉండి మేము మీకు అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యేగా మాకు గెలిచి మాకు వేమూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ మేము కాలినడక చేస్తున్నాము. వదిలాలి వరకుటి అశోక్ బాబు గారి నాయకత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశాంతంగా కొనసాగుతున్న 6వ విడత పోలింగ్, ఓటు వేసిన ప్రముఖులు. వైసీపీ మరొకసారి అధికారంలోకి వస్తుంది, బొత్స సత్యనారాయణ వెల్లడి. బెంగళూరు రేవ్ పార్టీలో సెలబ్రిటీల కలకలం. ఈ నేపథ్యంలో రేవ్ పార్టీపై క్లారిటీ ఇచ్చిన హీరో శ్రీకాంత్. అనుమతి లేకుండా పూటకొక కార్పొరేట్ విద్యా సంస్థ పుట్టుకు వస్తుంది. నగరంలో ఏఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాజర్జీ వెల్లడి. మ్యాసివ్ హార్ట్అటాక్ కు గురైన యువ ఇన్ఫోసిస్ ఇంజనీర్ను కాపాడిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.